హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్ చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే మీకు నచ్చితేనే వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్ నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో ఇక్కడ నేను మా పిల్లలు ఇద్దరం హాస్పిటల్కి అయితే వచ్చేసాం అనమాట. నా బ్యాక్గ్రౌండ్ చూసారు కదా. సో బీభత్సమైన పంటి నొప్పి దాదాపు 3 వీక్స్ నుంచి అల్లాడిస్తుంది అనమాట. నన్ను అయితే అసలు ఏంటి అని వెళ్ళాను. ఆ హాస్పిటల్కి వెళ్ళడేమో కానీ అక్కడ మా పిల్లలు నన్ను చేసిన రచ్చ మామూలుగా కాదు. చూసారా, అట్లా నోరు తెరు నవ్వుమా అని మా పిల్లలు చేసే అల్లరికి, వాళ్ళు చేసే కామెడీకి, వాళ్ళు తెప్పించే ఇరిటేషన్కి ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది నాకు తెలియట్లేదు అనమాట. మా వాడు చెప్తున్నాడు ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము అది ఇది అని. సో ఆల్రెడీ నేను డాక్టర్ గారిని మీట్ అయ్యి మాట్లాడడం అయిపోయింది. ఇంకా ట్రీట్మెంట్ వేరే మ్యాటర్, దాని గురించి ఎంత ఖర్చు అవుతుంది ఏంటని దాని గురించి మాట్లాడడానికి నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఈలోపు వేరే పేషెంట్స్ వస్తే సార్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనమాట. సో నాకైతే రూట్ కెనాల్ చేయాలి అని చెప్పారు. సో అప్పటికైతే వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట. మా పిల్లలైతే రచ్చరంబోలా, ఏమైందివా నీకు, పన్ను తీసారా పెట్టారా ఇది చూపించని స్కానింగ్ తీసినప్పుడు పన్నును స్కానింగ్ తీస్తారు కదా, అప్పుడు డాక్టర్తో మాట్లాడేటప్పుడు నన్ను ఏదో చేసేస్తున్నట్టు, నాకు ఏదో అయిపోయినట్టు మా పిల్లలు మామూలుగా చేయలేదన్నమాట. సో సార్ వచ్చిన తర్వాత నేను అంతా మాట్లాడేసి వచ్చాను. సో మళ్ళీ అగైన్ మీట్ అవుతానని చెప్పాను అనమాట. మళ్ళీ ఇంతవరకు నేను వెళ్ళాలి. పంటి నొప్పి ఇంకా అలానే ఉంది, బాగా పెయిన్ వస్తుంది, కానీ మాకైతే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ లేదు ప్రస్తుతానికి. సో అలా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా తర్వాత ఆ రోజు మా చెల్లి బ్యాలెట్ ఓటు వేయడానికి వెళ్ళిందనమాట. సో ఇంకా నేను మా పిల్లలు ఎలాగో వచ్చాం కదా షాపింగ్ చేద్దామన్నట్టు వెళ్ళాము. ఇక్కడ అన్నీ సూపర్ మార్కెట్కి వస్తాము, మాకు అవైలబుల్ లేనివన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. వచ్చాను కదా అని వీడియో అయితే కవర్ చేసేసాను. ఆఫర్స్ అయితే పెద్దగా ఏం లేవు, కానీ దొరకనివి చాలా ఉన్నాయి. నేనైతే బేసిక్గా దేనికోసం వచ్చానంటే పీనట్ బటర్, ఇంకా మైండ్లో ఒకటేమనుకోలేదు. మా పిల్లలైతే చూసిన ప్రతిదీ అది మా ఇది మా ఇవన్నీ అని. నేను ఆల్రెడీ మిల్క్ పౌడర్ తెప్పిద్దామని ఆలోచిస్తుంటే ఈలోపు మా వాడు మిల్క్ పౌడర్ తీసుకొచ్చి పెట్టాడు నాకు. అమ్మ నువ్వు చూసింది ఇది అని. నేనైతే థ్యాంక్ యూ చెప్పాను అనమాట. నేను దీనికోసం వెతుకుతున్నా బుచ్చాడని. ఎందుకంటే ఆన్లైన్లో చూస్తే 2 తీసుకోవాలి మినిమం అన్నారు. నాకు ఒకటే అవసరం, అది యూస్ చేస్తానో లేదో నాకే తెలియదు. మళ్ళీ 2 తీసుకొని ఏం చేయాలి అని నేనైతే క్యాన్సిల్ చేసేదనమాట ఆర్డర్ పెట్టేసి. ఇక్కడికి వచ్చినాక నేను ఏవైతే ఆన్లైన్లో తెప్పించుకున్నానో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇంకా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇవన్నీ తీసి మావాడు అమ్మమ్మకి ఇష్టం తీసుకో, నేను అబ్బాయి తింటాను తీసుకో, ఇలా చేసేసారనమాట. మొత్తానికి మిల్క్ పౌడరు, పీనట్ బటరు, ఇంకా మా పిల్లలకి ఏదో గోవా జ్యూస్ మా చెల్లికి నచ్చితే తీసుకున్నారనమాట. అప్పటికి మేము షాపింగ్కి వచ్చినప్పుడు మా చెల్లి రాలేదు. సో ఇంకా తను వస్తూ ఉందనమాట. తన కోసం వెయిట్ చేస్తూ ఇంకెలాగో టైంపాస్ చేద్దామన్నట్లు వెళ్ళాను. కానీ టైంపాస్ అయితే చేయలేదు, కొన్ని అవసరమైన తీసుకుని ఉన్నాను అనమాట. నేను మా పిల్లలైతే ప్రతిదీ ఇది తీసుకో అది తీసుకో అంటే నేను ఒకటే చెప్పాను, నేను ఏది తీసుకోను, అన్నీ ఇంట్లోనే అనేసరికి ఓకే అన్నారు వాళ్ళు కూడా. సో పెద్దగా చెప్పింది వినేస్తారనమాట, పెద్దగా సతాయించరు. కాకపోతే అన్నీ తిప్పేస్తా చూసేస్తూ ఉంటారనమాట. ఈలోపు మా చెల్లి కూడా వచ్చేసింది. ఇంకా తినడానికి లంచ్ టైం అయిపోయింది కాబట్టి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఎప్పుడు వచ్చే రెస్టారెంట్, కాకపోతే చేంజ్ చేశారనమాట. ఈసారి రెస్టారెంట్లో తినాలని అస్సలు లేదు. ఎందుకంటే ఈ సమ్మర్లో మా మమ్మీ వీక్లీ 2 వన్స్ మంత్లీ 3 4 మా మమ్మీ బిర్యానీ, చికెన్, మటన్ ఇంట్లోనే చేస్తుంది. దానికి అలవాటు పడిపోయి బయట తినాలని పెద్దగా నాకు అనిపించలేదన్నమాట. కానీ ఇంకెలాగో వచ్చాం కదా, తినకపోతే మరీ నీరసం వచ్చేస్తుంది లంచ్ టైం. కానీ మెనూ చూసి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే అన్నీ ట్రై చేసినవే, కొత్త వాటికి వెళ్ళాలంటే ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. సో అందుకని ఆలోచించి నీ మెనూ చూసి మా చెల్లికి ఇచ్చేసా, నువ్వైతే చెప్పు అని. ఇంకా మేమైతే వెజ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. నాన్ వెజ్ ఎలాగో ఇంట్లో తింటున్నాం కదా, వెజ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. వెజ్కి వెళ్ళిపోతే నేనైతే ఇంకా మష్రూమ్ బిర్యానీ చెప్పాను, మా వాడు అదే చెప్పమన్నాడు. ఇంకా అది చెప్పిన తర్వాత ఇంకా మా చెల్లి ఆలోచించి నేనైతే బటర్ నాన్ చెప్తాను అనింది తను. సో ఇంకా ఓకే బటర్ నాన్ చెప్పాం కదా, ఇది ట్రై చేద్దాం, మళ్ళీ బిర్యానీ క్యాన్సిల్ చేసేద్దామని బటర్ నాన్ కోసం వెయిట్ చేసామన్నమాట. అది వచ్చిన తర్వాత టేస్ట్ బాగా నచ్చింది మా పిల్లలకి. అండ్ నేను కూడా ఫస్ట్ టైం తినడం, అంటే ఇక్కడ తినడం ఫస్ట్ టైం అనమాట. టేస్ట్ అయితే బాగుండింది, కర్రీ కాంబినేషన్ కూడా బాగుండింది అనమాట. సో ఇంకా ఇది చూసి మేము బిర్యానీ క్యాన్సిల్ చేసేసాం అనమాట. తలా ఒకటి తినేసరికి అయిపోయింది మా పని. ఇంకా కర్రీ అదంతా కూడా
సరిపోయింది. ఇంక లాస్ట్‌లో మా వాడికి టేస్ట్ బాగా నచ్చి ఇంకొకటి కావాలి అన్నాడు. ఇంక వాడి కోసం ఇంకొక 2 తెప్పించామనమాట. ఇందులోకి మేతి చమన్ కర్రీ అండ్ ఇది బటర్ నాన్ సూపర్ ఉండింది. టేస్ట్ అయితే చాలా బాగుండింది. నేను ఫస్ట్ టైం ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క రెస్టారెంట్‌లో ఒక్కొక్కలా ఉంటుంది కదా! సో, అదని ఇంకా మా అబ్బాయి అయితే ఇంకొంచెమే అని తిన్నాడు. సో, వాళ్ళు తిన్నందుకు మొత్తానికి హ్యాపీగా ఉందనమాట. డిఫరెంట్‌గా ట్రై చేశాము ఈసారి రైస్ కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసేసరికి చాలా బాగా అనిపించింది. ఇంక తర్వాత ఇంక తెలుసు కదా మా పిల్లలతో బయటకు వస్తే షెడ్యూల్ ఎలా ఉంటుందంటే 1 మినిట్ కూడా బయట వేస్ట్ అవ్వకుండా షాపింగా, వాళ్ళకి కావాల్సిన ఫుడ్డా, లేదంటే వాళ్ళకి కావాల్సిన గేమ్సా ఇలా ఉంటుందన్నమాట. వచ్చాము, తిన్నాము, 3 అయిపోయింది టైము. ఇంక 3 అయిపోయేసరికి 3 ఆర్ 4 అయినట్టుంది. ఐ థింక్ నాకు టైం ఐడియా లేదు. సో, ఇంక పార్క్‌కి వెళ్దాం ఆడుకుందాం అన్నారు. నేనైతే ఇంకొద్దు ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. కానీ మా చెల్లి వెళ్దాంలే వాళ్ళు కూడా ఆడుకుంటారు అనేసరికి పార్క్ అయితే తీసుకొచ్చాం అనమాట. అప్పటికి ఓపెన్‌లోనే పెట్టేశారు. ఇంక ఫస్ట్ మేమే అనమాట రావడం. నేను తీసుకున్న లగేజ్ చూసారా? ఆ లగేజ్ అంతా అందులో పెట్టుకొని మా పిల్లల మెడిసిను, నా మెడిసిను, మా పిల్లల మెడిసిన్ కాదు ఓన్లీ నా మెడిసిన్ అండ్ ఇంకా చెల్లి వస్తప్పుడు కొన్ని తీసుకొచ్చింది. ఇంకా నేను తీసుకుని అందులో పెట్టేసి ఆ క్యారీ బ్యాగ్స్ నాతో క్యారీ చేసుకుంటూ నేను ఒక చోట కూర్చున్నాను. మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంక ఇదే పార్కు ఎప్పుడొచ్చినా మా పిల్లలు ఇక్కడికే తీసుకెళ్ళమని అంటూ ఉంటారు. సో, ఉన్నది అదే కాబట్టి దానికే వస్తాం. బాగా అలసిపెట్టి ఆడుకుంటారనమాట బీభత్సంగా. ఆడుకొని లాస్ట్‌కి ఇంటికి వచ్చిన దాకా అలసిపోయి నిద్రపోతారు. సో, వాళ్ళ హ్యాపీనెస్ కంటే మనకి ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాళ్ళు ఏదంటే అది ఇంక సమ్మర్ హాలిడేస్‌లో వాళ్ళ ఇష్టం కాబట్టి పెద్దగా బయటకు కూడా తీసుకెళ్ళట్లేదు కాబట్టి ఈ మాత్రం సాక్రిఫైస్ చేయాలి అని అలా నేను మా చెల్లి నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర్చుండిపోయాం. నేనైతే ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక చిన్న నేలలాగా ఉంది. అక్కడ కూర్చొని నా బ్యాక్ వ్యూ అంతా చూపిస్తున్నా ఎంత గ్రీనరీగా ఉంది అని. ఇంక తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయి మా చెల్లి దగ్గర కూర్చొని మా చెల్లిని నేను వీడియో తీసుకున్నాను అనమాట. ఇక్కడ కొన్ని రీల్స్ కూడా తీసాము, చాలా బాగా వచ్చాయి. అండ్ ఇంకా మా పిల్లల్ని చూసుకుంటూ మా చెల్లితో వీడియో తీసుకుంటూ అలా అలా అయిపోయింది. వాటర్ బాటిల్ తీసుకెళ్ళలేదనమాట. మా అబ్బాయి వాటర్ బాటిల్ అని మళ్ళీ 2-3 సార్లు బయటకు తీసుకెళ్ళి వాడికి ఇప్పించి ఇదే సరిపోద్ది అనమాట మా పిల్లలతో బయటకు వెళ్తే. అలా అలా అసలు ఆ రోజు అలా గడిచిపోయిందనమాట. పంటి నొప్పి ప్రాణం తీసినా కానీ మా పిల్లలు చేసే పలకనామా పంచులు వాళ్ళ కామెడీకి ఇంకా మామూలుగా లేదనమాట. అలా అలా సో, అలా అలా అయిపోయిందనమాట. నాకు తెలిసి ఇది డే 15 అనమాట. డే 14 ఇంక నేను కంటిన్యూస్గా వ్లాగ్స్ అయితే ఏం షూట్ చేయట్లేదు. సో, ఇది మేబీ డే 15 అయి ఉండొచ్చు. డే అయితే గుర్తులేదు నాకు. ఇంకా మా పిల్లలు అయితే అక్కడ ఉన్న వస్తువులన్నీ వాడేస్తారు. జంపింగ్, ఈ ఆడటము, ఉయ్యాల ఇవన్నీ కూడా అయిపోతూ ఉంటే ఆడేస్తూ ఉంటారనమాట. వాళ్ళని కొంచెం సేపు అలా అలా ఆడించి తర్వాత ఇంటికైతే వచ్చేస్తాను అనమాట. తప్పదు కదా, ఆబ్వియస్గా ఇంటికి వచ్చేసేయాలి. సో, ఇంకా వాళ్ళకి వెళ్దామనేంతవరకు ఆడిస్తాం అనమాట. సరే వెళ్దాం అన్నప్పుడే వెళ్తాం అనమాట, తొందర ఏమి ఉండదు. సో, బాగుంది కదా బటర్ నాన్ అండ్ మేతి చమన్ కాంబినేషన్ చాలా బాగుండింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ టైం తిన్నాం కాబట్టి ఓకే బాగుంది అనిపించింది. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసరికి ఫుల్ వర్షం పడింది. ఆ రోజు క్లైమేట్ కూల్గా ఉంది. వర్షం చూసారా ఎలా పడుతుందో. వర్షం రావడానికి ముందు ప్రశాంతత అన్నట్టుగా చెట్లు అవన్నీ ఊగినాయి. వర్షం పడిందనమాట. పడుతూ ఆగుతూ ఉండింది. మాకు పడ్డం కూడా సడన్గా పడుతుంది. అసలు ఈ ఎండాకాలంలో ఈ వర్షాలు ఏంటో నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. సో, ఎండప్పుడు బాగా అల్లాడిపోయాం అసలు స్టార్టింగ్లో. ఇప్పుడేమో వర్షాలు పడుతున్నాయి. వర్షాలకి అల్లాడమే, వానలకి ఎండలకి అల్లాడమే అన్నట్లు ఉందన్నమాట పరిస్థితి. ఇంకా మూమెంట్ని నేనైతే అలా క్లిక్ చేసేసాను అనమాట. ఇంకా వర్షానికి ముందు యాక్చువల్లీ ఈ క్లిప్ యాడ్ చేయాలి. అంటే వర్షానికి ముందు అంటే వర్షం తగ్గిపోయిన తర్వాత కూడా చల్లబడింది అనమాట. అంటే చాలా కూల్గా ఉండి క్లైమేట్ చెట్లన్నీ ఊగుతూ ఉన్నాయి. నాకు ఎందుకో గ్రీనరీ బాగా నచ్చిందనమాట. సో, ఇంకా అలా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఆ క్లిప్ తీయాలనిపించింది. మా మునగ చెట్టు, జాన్ చెట్టు, మా పక్కన ఉన్న చెట్లన్నీ అలా అలా కదులుతూ సూర్యుడు వెళ్ళిపోయి చంద్రుడు వస్తూ తొంగి చూస్తూ ఆ క్లైమేట్కి నాకు బాగా అనిపించి క్లిప్ అయితే తీసానమాట. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాం కదా, వర్షం కూడా పడిపోయింది కదా. ఇంకా తర్వాత ఇంటి దగ్గర అయితే పూలు వచ్చాయన్నమాట, మల్లెపూలు. సో, ఈ మల్లెపూలు ఎవ్రీ ఇయర్ సమ్మర్లో మేము డెఫినెట్గా తీసుకుంటాం ఈ అంకుల్ దగ్గరే. ఎందుకంటే వీళ్ళు బల్క్లో అమ్ముతారు. ఆ రోజు కూడా ఒక డబ్బా 10 రూపాయలు చెప్పారు. మేము ½ కేజీ కావాలన్నా, ½ కేజీకి ఎన్నో డబ్బాలు వచ్చినాయి తీసుకున్నాము.
ఈ మల్లెపూలతో ఎవ్రీ ఇయర్ మా మమ్మీ ఒక స్పెషల్ జడ వేస్తుందన్నమాట. జడ కాదు ముడి వేస్తుంది. అది చాలా స్పెషల్ నాకు మా చెల్లికి. ఈ ఇయర్ నేను మా చెల్లి వేయించుకున్నాము. 2 years బ్యాక్ వేసింది నాకు, మళ్ళీ మా అమ్మ ఇప్పుడు వేయడం అనమాట. ఇంకా దాన్ని కాటా తీసి మా ఇంట్లో అట్లా చేసామన్నమాట. సో ఇంకా తరువాత ఏమైందంటే ఆ ముడి ఎలా వేసింది మా మమ్మీ, సీక్రెట్ ముడి నేను డెఫినెట్గా మీతో అయితే షేర్ చేస్తాను. అది రావాలంటే నెక్స్ట్ వీడియో వరకు వాచ్ అండ్ వెయిట్. స్టేట్ ఇంటూ తెలుగమ్మిరాని. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొకటిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.